హాయ్ అండి. ఈరోజు నేను మీకు ఉప్పిండి కోసం చెప్పబోతున్నాను. ఇందులోకి మీకు పెసరపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు ఉంటే సరిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకొని పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. ఇందులో నేను వరి నూకని వాడుతున్నానండి. వరి నూకని పచ్చివాసన పోయేంత వరకు వేపుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ అదే కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇందులో మనం పక్కన పెట్టుకున్న పోపు దినుసులన్నీ వేసేసి ఒకసారి బాగా వేగనివ్వండి. మరీ ఎక్కువ వేపనవసరం లేదండి. పెసరపప్పు తొందరగా వేగుతుంది కాబట్టి. ఇలా వేగిన తర్వాత మీరు తీసుకున్న వరి నూకకి 1కి 2 చొప్పున నీళ్ళని పోసుకోండి. నీళ్ళని వేసిన తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి వాటర్‌ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇలా బాయిల్ అవుతున్న వాటర్‌లో మనం ముందుగానే పక్కన పెట్టుకున్న నూకను వేసేసి ఒక్కసారి అందులో ఉన్న వాటర్ ఇమికిపోయేంత వరకు, మరీ ఎక్కువ కాదండి. ఇలా వాటర్ ఇమికిపోయేంత వరకు వేసిన తర్వాత కలుపుకొని మంటను సిమ్‌లో పెట్టేసి మూత పెట్టేయండి. దీనికి మీకు 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. ఒకసారి చెక్ చేసుకొని దించుకొని సర్వ్ చేసుకుంటే ఉప్పిండి రెడీ అయిపోయింది.